రత్నం మూవీ మినీ రివ్యూని ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఈ చిత్రంలో కథ ఏంటంటే, తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లో సాగే కథ ఇది. లక్ష్యం కోసం హత్యలు చేయడానికి ఎంతకైనా వెనకాడని యువకుడు రత్నం అంటే విశాల్. తాను మామయ్య అని పిలుచుకునే ఎమ్మెల్యే పన్నీరు స్వామి అండతో అప్పుడప్పుడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ పనులు చక్కబెడుతుంటాడు. పోలీసులకి సగం సమస్యల్ని తగ్గిస్తుంటాడు. ఎమ్మెల్యేకి కుడిభుజం లాంటి రత్నం జీవితంలో ఎన్నో కల్లోలాలు. చిన్నప్పుడే తల్లి రంగనాయకి పోలీస్ స్టేషన్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. అతని బాల్యం కొంతకాలం జైల్లో గడుస్తుంది. అలాంటి రత్నం జీవితంలోకి మల్లిక అంటే ప్రియభావాని శంకర్ వచ్చాక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. తమిళనాడులోని తిరుత్తలని అడ్డాగా చేసుకుని ఎన్నెన్నో అరాచకాలకు పాల్పడుతుంటారు లింగం బ్రదర్స్, మురళీ శర్మ, హరీష్ పేరడి. వాళ్లే మల్లికపై హత్యా ప్రయత్నం చేయగా రత్నం కాపాడుతాడు. ఇంతకీ మల్లిక ఎవరు? మల్లికని కాపాడడానికి రత్నం ఏం చేశాడన్నదే ఈ చిత్రకథ.